గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. ఈ మధ్య కాలంలో యూలిప్స్ అనేవి చాలా పాపులర్గా ఉన్నాయి. చాలామందికి ఏంటంటే యూలిప్స్ తీసుకునేప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇవి ఇందులో ఎన్ఏవి అంటే ఏంటి, ఫండ్ స్విచ్ ఎలా చేయొచ్చు, లాయల్టీ అడిషన్స్ ఏంటి, యూలిప్స్ ఎందుకు, ఎలా వర్క్ అవుతాయి అనేది చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో పక్కా యూజ్ అవుతుంది. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఇది వండర్ఫుల్ సాధనం. మనము డిసిప్లిన్ బ్రేక్ చేయకుండా 5 నుంచి 10 సంవత్సరాలు ఈక్విటీస్లో పెట్టాలంటే ఈక్విటీ సిటీ అండ్ మల్టిపుల్ ఫండ్స్ ఆప్షన్ కాకుండా ఒక్క పాలసీ తీసుకొని సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు కట్టేసేసి దాన్ని డివైడ్ చేసుకోవడానికి, ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకోవడానికి, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు పోర్ట్ఫోలియో చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ యూలిప్స్లో. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బలవంతంగా కట్టడం వల్ల కార్పస్ పక్కా క్రియేట్ అవుతుంది. అందుకే పాపులర్ అవుతున్నాయి యూలిప్స్. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఒక యూలిప్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. మీరు చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ₹1,00,000 మనం సంవత్సరానికి ప్రీమియం పే చేస్తూ ఉంటే చార్జెస్ తర్వాత 94,000 నుంచి 98,000 వరకు ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ అవుతాయి. మిగిలినవి ఆ ఇన్వెస్ట్ అయినప్పుడు ఏంటంటే యూనిట్స్ అలాట్ అవుతాయి. ఓకే, అది ఎట్లా అవుతాయి? ఆ రోజు ఎగ్జాంపుల్ ₹10 లాగా ఉంది, ₹9.80 ఉంది, 98,000 ఇన్వెస్ట్ అవుతే దాని తగ్గట్టు 1000 యూనిట్స్ మీకు క్రెడిట్ అవుతాయి, ఆ యూలిప్కి అవుతాయి. సో దెన్ ఈ ఎన్ఏవీస్ కూడా ఎలా వర్క్ అవుతుంది? వెన్ యూ ఇన్వెస్ట్ ఏమవుతుంది, 95,000 ఎగ్జాంపుల్ అలొకేట్ అయితే ఎన్ఏవి పెరిగిందనుకోండి, అప్పుడు ₹100 దగ్గర నుంచి 150 పెరిగితే వాల్యూ అప్రాప్రియేట్గా పెరుగుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ కరెంట్ ఎన్ఏవి ₹100 ఉంది, ఎన్ఏవి 150కి పెరిగింది, అప్పుడు 950 యూనిట్స్ ఇంటూ 150 1,42,500 అక్యుములేట్ అయ్యాయి కరెంట్ ఎన్ఏవి ప్రకారం. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే ప్రతిసారి లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ కూడా అంతే, ఒక ఫండ్ యొక్క ఎన్ఏవిని బట్టి మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు యూనిట్స్ అలాట్ అవుతాయి. ఆ యూనిట్స్ పర్మనెంట్. మనము వాల్యుయేషన్ ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే యూలిప్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇన్వెస్ట్మెంట్స్ ట్రాక్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మొత్తం యూలిప్లో ఏంటి ఖర్చులు ఏముంటాయి అంటే వాళ్ళు చేసే ఛార్జీలు ఏంటి? ఇంతకుముందు ఎక్కువగా ఉండే, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రీమియం అలొకేషన్ లెస్ దాన్ 2% ఇప్పుడు అయిపోయింది. ఇంతకుముందు ఎక్కువగా ఉండింది. ఇప్పుడు ఈవెన్ కొన్ని ఏంటంటే 1 ఇయర్ కూడా 1% కూడా చేశారు కొంచెం మోడర్న్ యూలిప్స్లో. ఇంతకుముందు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు 1% కూడా లేదు. అండ్ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ మాత్రం ఎనీవేర్ బిట్వీన్ 1 నుంచి 1.5-2% కన్నా ఎక్కువగా తీసుకోవట్లేదు. మ్యాక్సిమం 1.35% ఇప్పుడు చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ద హైయెస్ట్. దీనికన్నా ఎక్కువగా తీసుకోవడానికి ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ లేదు. దెన్ మోర్టాలిటీ ఛార్జెస్ మాత్రం కంపల్సరీ ఏజ్ బట్టి ఉంటుంది, మన ఎంట్రీ ఏజ్ని బట్టి. ఇక్కడ కూడా మంత్లీ సమ్ ఆఫ్ యూనిట్స్ అనేది కొన్ని యూనిట్స్ని సెల్ చేసి మోర్టాలిటీ ఛార్జెస్ తీసుకుంటారనమాట. సో పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ వాళ్ళ మినిమం ఉంటాయి. నెలకి ₹50, 100 సంవత్సరానికి ఇంత అని ఫిక్స్ చేశారు. సో ఇట్ ఈస్ ఇంతకుముందు ఎక్కువగా ఉండేది. ఇవన్నీ ఖర్చులు కూడా ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది. అందుకే అప్పుడు అలొకేషన్ 95, 92, 91,000, 90,000 ఉండేది. బట్ ఇప్పుడు 95 నుంచి 98,000 ఫస్ట్ ఇయర్ 1 lakh ప్రీమియంలోనే అలొకేట్ అవుతుంది. ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా, ఆర్ అడ్వైజర్స్కి కూడా చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది యూలిప్ ద్వారా. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఫండ్ స్విచ్చింగ్ అనేది మంచి అడ్వాంటేజ్. మనము ఫండ్ స్విచ్చింగ్ చూసుకుంటే మార్కెట్స్ టఫ్ టైం ఉన్నప్పుడు ట్యాక్స్ ఫ్రీ మెథడ్లు, మామూలుగా ఏంటంటే మన సొంతంగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటే మార్కెట్ బాగాలేనప్పుడు మనం ఒక ఈక్విటీ ఫండ్ ప్రాఫిట్లో అమ్మేసేసి వేరే దానిలోకి షిఫ్ట్ చేసినప్పుడు ట్యాక్స్ కట్టాలి. బట్ ఒక యూలిప్లో అలాంటి ట్యాక్స్ రాదు. సో మీరు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 4 times స్విచ్చింగ్ ఆఫ్ ఫండ్స్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ₹50, ₹100 ఉంటుంది. నో క్యాపిటల్ గెయిన్స్ ఆన్ స్విచెస్. మనకు మార్కెట్స్ ఎక్స్టెండెడ్ పేరు బాగాలేదు, నేను ఈక్విటీ నుంచి డెట్కి వెళ్తాను, డెట్ నుంచి ఈక్విటీకి వెళ్తాను కానీ ఇందులో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ క్రాష్ వస్తుంది అన్నప్పుడు ఈక్విటీ నుంచి ముందుకు వెళ్ళిపోవచ్చు. మార్కెట్ ర్యాలీ వస్తుందంటే డెట్ నుంచి అటు వెళ్ళొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే రిటైర్మెంట్ కోసం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ చాలా వాటికి మనకి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్
టూల్. సో దెన్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఇలా చేయడం వల్ల ఏంటంటే మన లైఫ్ సైకిల్ స్విచ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మొదలు మనం ఈక్విటీ ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు యూలిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు మొదలు ఎక్కువగా ఈక్విటీ పెట్టి, మన రిటైర్మెంట్‌కి దగ్గర మన గోల్‌కి దగ్గరగా ఉన్నప్పుడు స్లోగా డెట్‌కి ట్రాన్సిషన్ చేయడానికి వండర్‌ఫుల్ టూల్ అనమాట యూలిప్. సో యూలిప్‌కి ఈఎల్ఎస్ఎస్ అయితే లేదు. బట్ ఐ జస్ట్ మేడ్ ది స్లైడ్. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ స్టిల్. యూలిప్, ఈఎల్ఎస్ఎస్ 2 కూడా టాక్స్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఓల్డర్ రెజీమ్. ఇక్కడ లైఫ్ కవర్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇది ఈఎల్ఎస్ఎస్ బదులు నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ చూద్దాము. లైఫ్ కవర్ అక్కడ ఉండదు. ఇక్కడ లైఫ్ కవర్ ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ అప్ టు 2.5 లాక్ పర్ పాలసీ ట్యాక్స్ ఫ్రీ. మనం కావాలంటే మల్టిపుల్ చేసుకోవచ్చు. ఫండ్ చార్జెస్ ఇక్కడ 1.35% ఉంటాయి. మ్యూచువల్ ఫండ్‌లో కూడా ఇప్పుడు 1.35, 1.4 వరకు బేసిక్ ఎక్స్‌పెండిచర్ ఉంది. ఫండ్ స్విచెస్ ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ. అక్కడ ఎటువంటి కంపల్సరీ ట్యాక్సబుల్ పడుతుంది. షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతూ ఉంది మ్యూచువల్ ఫండ్‌లో. ఇక్కడ ఎటువంటి స్విచెస్‌కి గొడవ ఉండదు. అండ్ ఎవరికి ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫోర్స్డ్ సేవింగ్స్ కంపల్సరీ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయాలి. గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే యూలిప్‌కి వెళ్ళండి. ఓన్లీ వెల్త్ అక్యుములేట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి. ఐడియల్ హొరైజన్ 10+ ఇయర్స్ అయితే అది ఇది కాస్ట్ కంపారిజన్ సేమ్. అది షార్ట్ టర్మ్ 2, 3, 4 ఇయర్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే, యూలిప్స్ ఆర్ నాట్ విలన్స్ దట్ పీపుల్ థింక్. యూలిప్స్ ఆర్ వండర్ఫుల్ టూల్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి మార్గాలు ఇవి. మన ఫండ్ గ్రోత్ అనేది మన సెలెక్షన్ ఆఫ్ ఫండ్ మీద ఉంటుంది. స్విచెస్ ట్యాక్స్ ఫ్రీ అవుతాయి. అండ్ ఎంత అంటే అంత పెంచుకుంటూ పోవచ్చు. ట్యాక్స్ ఫ్రీ అప్ టు 2.5 లాక్ వరకు వచ్చే బెనిఫిట్స్. కావాలంటే మీ పేరు మీద ఒక 2.5 లక్షలు, మీ వైఫ్ పేరు మీద, పిల్లల పేరు మీద చేసుకుంటే ఏంటంటే ఎక్కువ అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీగా విత్డ్రా చేసుకోవడానికి రిడెంప్షన్ అప్పుడు చాలా బాగా అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్‌కి అండ్ బలవంతంగా సేవ్ చేస్తాం కాబట్టి కార్పస్ మంచిగా పెద్దగా క్రియేట్ అవుతుంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూలిప్స్ మీద ఎలాంటి టైంలో కంపల్సరీ పోస్ట్ చేయండి. రిప్లై ఇస్తాము. ఆర్ రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అప్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.